హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈరోజు 5th నవంబర్ 2025. ఈరోజు హాలిడే, గురు పౌర్ణమి. మీ అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో నిన్న జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇది కంటిన్యూస్గా 3 days నుంచి నష్టాల్లో క్లోజ్ అవుతా ఉంది మార్కెట్. సో హైయర్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ హెవీగా ఉంది అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో దాని నుంచి కూడా మార్కెట్లో డౌన్ టిక్ చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా నిఫ్టీ చూస్తే మనకి 165 పాయింట్స్ మైనస్ తోని 25,597 దగ్గర క్లోజ్ అయింది. మన కీ లెవెల్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది. సో మనం టెక్నికల్ లెవెల్స్ చూసే ముందు అసలు ఓవరాల్ మార్కెట్ పరిస్థితి చూద్దాం. ఓవరాల్గా మార్కెట్లో చాలా వరకు నష్టాలు చూసాం. మన నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే ఓన్లీ 9 స్టాక్స్ మాత్రం పాజిటివ్గా ఉంటే 41 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో టైటాన్ టాప్లో ఉంది, దాదాపుగా 2.39% పెరిగింది. తర్వాత భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, M&M, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డి, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవి పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది హీరో మోటార్ కార్ప్. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ కనపడతా ఉంది. హీరో మోటార్ కార్ప్లో దాదాపుగా 4% డౌన్ అయింది. మనం చార్ట్ చూసినా కానీ ఇక్కడ ఈ ప్రీవియస్ హైస్ టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫాలింగ్ అవుతూ ఉంది. మేబీ ఇంకొంచెం ఫాల్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. లోయర్ లెవెల్లో ఒక అక్యుములేషన్ కానీ లేదా మనకి ఒక బయింగ్ రేంజ్ వచ్చే అవకాశం కనపడుతుంది. అరౌండ్ 4,800 ఆర్ 4,900 ఆ లెవెల్స్ దగ్గర కొంత గ్యాప్ ఏరియా ఉంది. మేబీ ఈ డౌన్ఫాల్ కంటిన్యూ అయితే ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో అదొకటి చూసుకోవచ్చు. తర్వాత పవర్ గ్రిడ్ కూడా రిజల్ట్ తర్వాత బాగా డౌన్ అయింది. ఇది కూడా స్ట్రాంగ్ డౌన్ టిక్ అనుకోవచ్చు. లాస్ట్ 3-4 days నుంచి ఫాల్, నిన్న గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కూడా ఫర్దర్గా ఫాల్ అయింది. అయితే లోయర్ లెవెల్లో మనం సపోర్ట్ లెవెల్స్ చూస్తే లోయర్ లెవెల్ అరౌండ్ 270 దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. ప్రీవియస్గా ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అయ్యి ర్యాలీ తీసుకుంది. ఇప్పుడు ఈ డౌన్ ఫాల్ మేబీ అక్కడి వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. అయితే కోల్ ఇండియా కూడా డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్, ఫర్దర్గా వీక్నెస్ కనపడుతూ ఉంది. తర్వాత ఎటర్నల్లో హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, హైయర్ లెవెల్ నుంచి డౌన్ అవుతూ ఉంది. లోయర్ లెవెల్లో ఒక గ్యాప్ ఏరియా 278 ఆ ప్రాంతంలో ఉంది. మేబీ ఆ లెవెల్స్కి వస్తే ఒక ఆపర్చునిటీ రావచ్చు మనకి. తర్వాత ఓఎన్జీసీ కూడా హైయర్ లెవెల్లో ఇది ప్రాఫిట్ బుకింగ్, స్ట్రాంగ్ ర్యాలీ, ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాంటిది. సో డౌన్ సైడ్కి కొంతవరకు రావచ్చు. ప్రీవియస్గా బ్రేక్అవుట్ లెవెల్స్ని రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా బజాజ్ ఆటోలో కూడా హైయర్ లెవెల్ నుంచి లాస్ట్ దాదాపుగా 7-10 days కన్నా పైనుంచి కూడా డౌన్ టికే చూస్తూ ఉన్నాం. ఇది నిన్న ఇంకా బాగా డౌన్ అయింది. లోయర్ లెవెల్లో ఇక్కడ కూడా ఎక్కడైతే గ్యాప్ ఏరియాస్ ఉన్నాయో ఆ గ్యాప్ ఏరియాస్ మనకి ఒక ఆపర్చునిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రైస్ గ్యాప్ ఏరియాస్లోకి వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి దాని ప్రకారం ట్రేడ్ డిసిషన్ తీసుకోవచ్చు. అట్లనే అదానీ ఎంటర్ప్రైజ్ కూడా డౌన్ అయింది. ఎండాల్కో మెటల్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్స్లో, ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఏరియా. సో ఎక్కడైతే స్టాక్స్లో మనకి హై గ్యాప్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం మానిటర్ చేసి దాని ప్రకారం మనం ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో వేసుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా ఇందులో. అయితే ఇక్కడ ఒకటి మనం గమనిస్తే మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. ఇది మనకి బ్యారిష్నెస్కి సిగ్నల్ లాగా అనుకోవచ్చు. మోరోవర్ మనకి క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది. అయితే ఒక్కటి మనకి జనరల్గా టెక్నికల్ లెవెల్స్ చూసేటప్పుడు 20-day EMAకి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఇస్తాం. చాలాసార్లు అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మన కీ లెవెల్ ప్రకారం మాత్రం మన కీ లెవెల్ని మనం బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు క్లోజింగ్ 25,597 అండ్ మన కీ లెవెల్ 25,680. సో ఇక్కడ నుంచి బాగా డౌన్ అయింది. సో ఇప్పుడు మనకి సపోర్ట్ పాయింట్ 25,477 మంత్లీ పివోట్ లెవెల్. దానికన్నా కిందకు వస్తే 25,400 అండ్ 25,320. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా, మేబీ గ్యాప్ ఫిల్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మన కీ లెవెల్లో ఒక చిన్న మార్పు ఉంటుంది. సో కీ లెవెల్ పైకి షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు షార్ట్ మోడ్లోకి వెళ్ళాం కాబట్టి మనం హైయర్ లెవెల్లో మన స్టాప్ లాస్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 25,800. సో 25,800 కన్నా పైన డే క్లోజ్ అయితే మనం రివర్సల్ మళ్ళీ పాజిటివ్ మోడ్లోకి వెళ్ళొచ్చు. మన లాంగ్ ఎంట్రీస్కి మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రీవియస్గా మనం తీసుకున్న లాంగ్ ఎంట్రీస్ అన్నీ కూడా మనం క్లోజ్ చేసేసాం. మన కీ లెవెల్ కన్నా కిందకు వెళ్ళిపోయింది కాబట్టి మనం ప్రాఫిట్ బుక్ చేసాం. హైయర్ లెవెల్లో ప్రాఫిట్స్ తీసుకోలేదు, కానీ కొంచెం డౌన్ సైడ్కి రాగానే మనం ప్రాఫిట్స్ బుక్ చేసేసుకున్నాం. ఎందుకంటే మన ఎంట్రీ లెవెల్ దాదాపుగా
24,400 500 లెవెల్ దగ్గర మనకి ఎంట్రీ లెవెల్ వచ్చింది. సో ఆ లెవెల్ తర్వాత ఆల్మోస్ట్ మనం 26,000 టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫాలో అవుతూ ఉంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే లోయర్ లెవెల్లో మళ్ళీ మనకి సపోర్ట్ పాయింట్స్ దగ్గర మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా మన కీ లెవెల్ ప్రకారం అయితే మన కీ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాతనే మనం లాంగ్ ఎంట్రీస్కి ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మనం షార్ట్ ఎంట్రీస్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి మన ప్రీవియస్ మన కీ లెవెల్ అనుకున్నకి దగ్గరలో ఉంటుంది, దాదాపుగా 25,690. ఇది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్. దానికన్నా పైన 25,800. ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. వీటిని బ్రేక్ చేసి పైకి వెళ్తేనే మనం పాజిటివ్. అదర్వైజ్ ఈ లెవెల్లో మనకి రిజెక్షన్ క్యాండిల్స్ వస్తే షార్ట్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సపోర్ట్ 25,477, ఇందాక అనుకున్నట్టుగానే 25,400, 25,320. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. అయితే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం నిన్న నిఫ్టీలో ఏదైతే ఫాల్ ఉందో అంత ఫాల్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపడలేదు. ఇంకా రేంజ్ని బ్రేక్ చేసి కిందకు వెళ్ళలేదు. ఇప్పుడు మనం 57,966 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, ఇది వీక్లీ పివోట్. సో దానికన్నా కింద క్లోజ్ అయింది. మేబీ కొంచెం డౌన్ సైడ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. 57,827 మనకి క్లోజింగ్ ప్రైస్. ఇప్పుడు 57,500 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. కీ లెవెల్లో మార్పు లేదు, 57,120. దానికన్నా పైనే ఉన్నాం మనం, కన్సాలిడేషన్ అవుతూ ఉంది బ్యాంక్ నిఫ్టీ. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 58,320. బ్రేక్ చేస్తే 58,580 వరకు అప్ సైడ్కి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 57,500 నుంచి 58,300 మధ్యలో కొంత కన్సాలిడేట్ కావచ్చు ఇంకా కొన్ని రోజులు. సో ఎప్పుడైతే మార్కెట్లో ఇట్లా కన్సాలిడేషన్ అవుతుంది లేదా ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉంటుంది, ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, దాన్ని బట్టే మన ట్రేడ్ ప్లాన్ ఉంటుంది. చాలామంది ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేస్తుంటారు. ఆప్షన్ ట్రేడ్ ప్లాన్ కూడా అదే రకంగా చేసుకోవాలి. అయితే కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో కావాలి అండ్ మొమెంటంలో ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో కావాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అదేవిధంగా ఆప్షన్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి, ఎలాంటి స్ట్రాటజీ మనం ఫాలో కావాలి, క్యాలెండర్ స్ప్రెడ్స్ ఏంటి, ఆప్షన్స్ యూస్ చేస్తూ ఎవ్రీ మంత్ కొంత ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి 1 డే వర్క్షాప్ ఉంది ఈ మంత్ 23rd హైదరాబాద్లో. దానికి సంబంధించిన వివరాల కోసం ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నిన్న ట్రేడింగ్లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ 21 స్టాక్స్ ఉంటే షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో 98 ఉన్నాయి. లాంగ్ అన్వైండింగ్ 73, షార్ట్ కవరింగ్లో 22 స్టాక్స్ కనపడ్డాయి. సో ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ బాగా పెరిగింది. నిన్న ఓవరాల్గా మనం మార్కెట్లో స్టార్ ఆఫ్ ద డే అనుకోవచ్చు. అంటే స్ట్రాంగ్ మూమెంటం చూపించిన స్టాక్ పవర్ ఇండియా 20,473 దగ్గర క్లోజ్ అయింది. 14% పెరిగింది ఒక్క రోజులో. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 32% పెరిగిన స్టాక్ అది. దాంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎస్బీఐని మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని రకాల టైం ఫ్రేమ్స్లో చెక్ చేసినా కానీ టెక్నికల్గా స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్ అది ఒకటే కనిపించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ మొమెంటం 962 దగ్గర క్లోజ్ అయింది. 5.59% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ కూడా పెరిగింది. తర్వాత డెలివరీ, M&M, లూపిన్, బయోకాన్, చోలా ఫైనాన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఎస్ బ్యాంక్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. అట్లనే కొంత వీక్నెస్ కనిపించిన స్టాక్స్, అంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే హీరో మోటార్ కాప్ దాదాపు 4% ప్రైస్ డౌన్ అయింది. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ 16% పెరిగింది. పిఐ ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్, తర్వాత PPL ఫార్మా, CDSL, BDL, వీటన్నిటిలో కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తూ ఉంది. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న, షార్ట్స్ బిల్డ్ అవుతున్న ఆ స్టాక్స్లో ఎలాంటి మూమెంటం ఉంటుందో దాని ప్రకారం మన ట్రేడ్ ప్లాన్ ఉండాలి, ట్రేడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.